మామ ఒక ఏరోప్లేన్ ఉంటే చాలు పూరి ట్రిప్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తా. ఈ వీడియోని అయితే సేవ్ చేసుకో మామ. పూరికి రీచ్ అవ్వాలంటే బస్సులు ట్రైన్లు అవైలబుల్ గా ఉంటాయి మామ. మీకు అవైలబుల్ గా లేకపోతే కుర్దా లేదా భువనేశ్వర్ జంక్షన్ కి అయితే రీచ్ అవ్వండి. నేనైతే కుర్దా జంక్షన్ కి అయితే వచ్చేసా. ఇక్కడ ప్రతి 6 గంటకి పూరికి అయితే మనకి ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. పూరి జంక్షన్ రీచ్ అయిన తర్వాత అలా బయటకు వస్తే మనకి 20 రూపీస్ లో ఫ్రెష్ అప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అలా మనం ఫ్రెష్ అప్ అయి రోడ్ మీదకి వచ్చామంటే పూరి టెంపుల్ కి బస్ కి అయితే 10 రూపీస్, ఆటోకి అయితే 20 రూపీస్ తీసుకుంటారు. నేనైతే ఆటో ఎక్కేసా, జస్ట్ 10 మినిట్స్ లో నన్ను డ్రాప్ చేసేసాడు. లగేజ్ పెట్టుకోవడానికి అక్కడ లాకర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. జస్ట్ 50 రూపీస్ ఇస్తే చాలు. నాకైతే దర్శనానికి 2 అవర్స్ అయితే పట్టింది మామ. అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చామంటే కోనార్క్ బస్సెస్ అయితే బయటనే అవైలబుల్ గా ఉంటాయి. 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఏసీ బస్ కి. కోనార్క్ లో గోల్డ్ హెరిటేజ్ అయిన సన్ టెంపుల్ విజిట్ చేసుకోండి. ఎంట్రీ టికెట్ అయితే 40 రూపీస్ చార్జ్ చేస్తారు. అలా అక్కడ 2 అవర్స్ స్పెండ్ చేసి బయటకు వచ్చామంటే భువనేశ్వర్ అయితే బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అలా మనం భువనేశ్వర్ బస్సు ఎక్కి లింగరాజ్ టెంపుల్ అంటే అలా డైరెక్ట్ గా డ్రాప్ చేస్తారు. లింగరాజ్ టెంపుల్ లో శివాయిని దర్శనం చేసుకున్న తర్వాత భువనేశ్వర్ రైల్వే స్టేషన్ కి వెళ్లి ట్రిప్ అయితే మనం కంప్లీట్ చేస్తాం. మామ ఎక్కడ ఎంత అమౌంట్ యూజ్ చేసాను అనేది డిస్క్రిప్షన్ లో అయితే నేను మెన్షన్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఫాలో కొట్టు మామ.